వైద్య ఆరోగ్య శాఖలో పొరుగు సేవల సిబ్బందికి పెండింగ్ వేతనాలు చెల్లించడంపై ఆ సంస్థ ఉద్యోగులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆప్కాస్ ద్వారా ఉద్యోగాల్లో చేరి 2 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా జీతాలు రావడం లేదని ఇటీవల వారంతా ఉప ముఖ్యమంత్రి పవన్ను కలిసి విన్నవించారు. జీతాలు ఇప్పించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమస్య పరిష్కరిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. దీంతో వేతన బకాయిలు చెల్లించాలని బుధవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. దీంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 2 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను 4 వారాల్లోనే పరిష్కరించినందుకు పవన్ కళ్యాణ్కు రుణపడి ఉంటామన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మాట ఇస్తే అది జరుగుతుంది అని చెప్పేసి చాలాసార్లు విన్నాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాట భీష్మ ప్రతిజ్ఞ, ఆయన చెప్తే చేస్తారని ఈరోజు నిరూపించుకున్నారు. ఇలాంటి చిన్న అణగారిన వర్గాల చిన్న జీతాల వాళ్ళని సంతోషపెట్టి మమ్మల్ని మా ప్రాబ్లంని నెల రోజుల లోపల తీర్చినందుకు మేము పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాము. ఎప్పుడు కూడా వారి అడుగుజాడలు నడుస్తామని ఇక్కడ ఇప్పుడు మేము వచ్చిన 12 జిల్లాల నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే జీతాలు రాక 22 నెలల నుంచి బాధపడుతున్నామో వాళ్ళందరము సార్కి రుణపడి ఉంటాము. సార్ పవన్ కళ్యాణ్ సార్ చాలా ధన్యవాదాలు సార్. మాకందరికీ ఉన్న నమ్మకం ఏంటంటే కేవలం డిప్యూటీ సీఎం సార్ మాత్రమే ఇది చేయగలరని, సార్ ఒక్కరే ఇది చేయగలరని నమ్మకంతో మేము ఇంత ఈ పార్టీ ఆఫీస్ దగ్గర మొండిగా కూర్చున్నట్టు చేశాం సార్. మీరు చేసిన సాయానికి మాత్రం నా కుటుంబం తరపున, ఇక్కడ ఉన్న మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం గారు.